నమస్తే. వెల్కమ్ టు లయన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఉన్నారు. సార్, కాంగ్రెస్ ప్రభుత్వ నెల రోజుల పరిపాలన ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? బాగుందనే అంట. నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఆ! మంచిగా ఎందుకంటున్నా అంటే కూడా కారణం ఉన్నది. ఇప్పటివరకు కొంత గవర్నమెంటు ఇంతవరకు ఉన్న ఒక సమస్య ఏందంటే ఎవలికి చెప్పాలనో తెలిసేది కాదు. చెప్పుకోగలుగుతున్నారు. చెప్పిన దగ్గర వింటున్నారు. ఏదైనా ఒక చర్య తీసుకుంటామని హామీ కూడా ఇస్తున్నారు కాబట్టి ప్రజలు బానే ఉంది అని అభిప్రాయపడుతున్నారు. 2 తొందరపాటుగా నిర్ణయాలు ఏం చేయట్లేదు. కాబట్టి ఇప్పటివరకైతే చాలా బాగుందనే అనిపిస్తున్నది. ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పథకాలంటే అంటే గృహలక్ష్మిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే దళిత బంధు రద్దు చేస్తారని, గొర్రెల పంపిణీ కూడా రద్దు చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్న పరిస్థితి. మేధావులు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఎందుకు మాట్లాడతారంటే ఏం చెప్తారు సార్? ఏం మాట్లాడతాం కదా సమాచారం ఉన్నప్పుడు. ఇదివరకున్న ప్రభుత్వం అయితే మాట్లాడితేనే కేసులు పెట్టారు. మా అందరి మీద బోల్డని కేసులు ఉన్నాయి ఆ రకంగా. ఇట్లా కేసులు పెట్టే కాలం అయితే పోయింది. నీలాగా బెదిరించే పాలకులైతే ఇప్పుడు కుర్చీలో లేరు. ఏదన్నా ఉన్నప్పుడు సమాచారం సమగ్రంగా బయటకు వచ్చినప్పుడు తప్పకుండా ఏం మాట్లాడాలో అది మాట్లాడుతున్నాం. కాళేశ్వరం మీద విచారణ జరగాలి అందరం కోరుకున్నాం. మీరైతే గత ప్రభుత్వం అయితే ఏదైనా ఎవ్వరు ఏం చెప్పినా కానీ పెడచెవిన పెట్టిండు. మీకు దోషింది మీరు చేసిండ్రు. కానీ ఇవాళ ఒక వాస్తవం ఏంటంటే వాళ్ళు వింటున్నారు. నిజమే మీరు చెప్పింది, దీనిపైన ఆలోచన చేయవలసిన అవసరం ఉందని అంగీకరిస్తున్నారు. దానిపైన ప్రకటనలు కూడా చేస్తున్నారు. మేమెందుకు ఇప్పుడు తొందరపడవలసిన అవసరం ఉంది? ప్రభుత్వం వింటున్నప్పుడు, చర్యలు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మేము ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో ప్రభుత్వానికి చేరవేసే అవకాశాలు ఉన్నప్పుడు మేము ఇవాళ మాట్లాడుతూనే ఉన్నాం కదా. మేమేం మౌనంగా లేము. మొదటిది. రెండోది ఏంటంటే స్పందన కూడా దొరుకుతున్నప్పుడు మేము కూడా జాగ్రత్తగా మేము చెప్పవలసిన సూచనలు ముందు గవర్నమెంట్కు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. గవర్నమెంట్కు చెప్తున్నాం. వాళ్ళు కూడా వింటున్నారు. చాలా మంచి పరిణామం. ఇదివరకు లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది అవకాశం. చెప్పినందుకు ఇదివరకు కేసులు పెట్టిండ్రు, ఇప్పుడు ఏమంటలేరు. మీరు చెప్పండి, మాకు ఈ సమాచారం అందజేయండి, మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నారు. కాబట్టి పరిస్థితులు మారిపోయినాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన కొంత అనుసంధానం అనేది ఉంది. వాళ్ళు వింటున్నారు, ఈడ ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి చెప్పటానికి అవకాశం ఉన్నప్పుడు చెప్పవలసిన దగ్గర చెప్తాం. అవన్నీ కూడా మేము అందజేస్తున్నాం. మిగతా ఈ నిర్ణయాలు నిర్ణయాలు అయినప్పుడు అప్పుడు మాట్లాడదాం. రైతు బంధు ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ అని చెప్పేసి నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ దాని మీద? ఇస్తున్నారు కదా, ఇవ్వకపోతే అడుగుతాం. ఇస్తున్నప్పుడు ఈ పంచాయతీ ఎందుకు, తొందర ఎందుకు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సిబిఐ విచారణ చేస్తలేరు అని చెప్పేసి ఇటు కిషన్ రెడ్డి చెప్తడం జరిగింది. అలాగే ఎంఐఎం సహకారంతో రేవంత్ రెడ్డికును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మధ్య దోస్తీ ఉందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? నిజంగా దోస్తీ ఏమైనా ఉంది, అవకాశం ఉందా? అదే బహిరంగ వాస్తవ విషయమే. దాంట్లో ఏమీ రహస్యం లేదు. వాళ్ళ మధ్యన ఉన్న సఖ్యత వాళ్ళు బహిరంగంగా ఒకరికొకరం మేము మద్దతు ఇచ్చుకుంటున్నామని ప్రకటించారు కాబట్టి దాని మీద ఇంకా వివాదం ఏం లేదు. మిగతా ఏంటంటే ఇప్పుడు దీని మీద ఈ ప్రభుత్వము వాస్తవానికి దీనిపైన మిగతా విషయాలపైన వాళ్ళు కదిలి మాట్లాడి నిర్ణయాలు ఒకటొకటిగా ప్రకటిస్తూ ఉన్నారు కదా. ప్రకటించిన తర్వాత అందులో మంచి లేకపోతే చెప్తే వాళ్ళు వింటున్నారు, సరి చేసుకుంటున్నారు. ఏదన్నా మేము చెప్పినది సమాచారం సరిగ్గా లేకపోతే వాస్తవాలు ప్రజలకు చెప్తున్నారు. ఒక చర్చకు అవకాశం ఉన్నది, బహిరంగ చర్చకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాతావరణం కొంత ప్రజాస్వామిక వాతావరణం ఉంది కాబట్టి బాగానే ఉంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? చేస్తారు, హామీ ఇస్తున్నారు. మాకు కూడా నమ్మకం ఉంది చేస్తారనేది. ఎందుకంటున్నారంటే ఎన్నికలకు ముందు చెప్పిండ్రు, ఎన్నికలు అయినాక కూడా చెప్తుండ్రు. అసెంబ్లీ వేదికగా వాళ్ళు ప్రకటించిండ్రు, మేము కమిటీ వేస్తాం, దోషులు ఎవరైనా వదిలిపెట్టామని స్పష్టంగా ప్రకటించారు. అందుకని నమ్మకం ఉంది. కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు ఏంటంటే తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం మేమే, తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, మేమే తెచ్చినాము అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. నిజంగా వాళ్ళే తెచ్చినట్టు అనుకోవచ్చా? అదే అదే అందులో మొదటి వాక్యం తప్పు. కాంట్రాక్టర్ల బలం దళం అంటే మేము ఒప్పుకుంటాం, ప్రజల బలం దళం అంటే మేము అంగీకరించాం. మళ్ళీ తెలంగాణ అన్న పదం ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారండి? ఇవాళ అవసరాల కోసమే వాడుకుంటున్నారు తప్ప కానీ నిజంగా ప్రేమ లేదు. అవసరం ఉండి చేయగలిగిన 9.5 ఏళ్ళు తెలంగాణను
దోచుకున్నారు. దోచి ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెట్టిండ్రు. ఇవాళ వచ్చినాక మేము తెలంగాణ అని అంటే దానికి ఇక విశ్వసనీయత లేదు. దాన్ని ఇంకా ఆమోదించటం కూడా కష్టం. నీ ఆచరణ ఒక రకంగా ఉంది. నీ మాటలు ఇంకో రకంగా ఉన్నాయి. ఇప్పుడు రేపు మాపో కేసీఆర్ బయటకు వస్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు, జిల్లాల పర్యటనలు ఉంటాయి, టీఆర్ఎస్ పార్టీ ఏంటో చూపిస్తాం, అసలు సీజన్ ప్రతిపక్షం ఏంటో చూపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చూస్తారా టీఆర్ఎస్ పార్టీని, వాళ్ళ ప్రతిపక్షాన్ని? నాయకుడు గూట్లు ఉండొద్దు కదా, ప్రజల మధ్య ఉండాలి కదా. ఇన్ని రోజులు 9.5 ఏళ్ళు గూట్లే ఉన్నాడు. అది వాళ్ళ తప్పది. బయటికి రావాల్సినోడు బయటకు వస్తున్నాడంటే అది ఏమన్నా వింతనా, కొత్త వార్తనా, దాంట్లో ఏమన్నా విశేషమా? రెండు ఏమీ లేవు. ఏది ఉండనో అది జరుగుతుంది అంతే. ఇప్పుడు జనవరి 20వ తారీఖున బీజేపీ రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవము ఎట్లా చూస్తారండి? ఏమైనా బీజేపీ కేవలం హిందూ కార్డునే ముందుకెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చాలా ముఖ్యమైనదంటే తెలంగాణ నుంచి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ కూడా భద్రాద్రి రామాలయంకి ఒక పెద్ద చరిత్ర ఉంది. చాలా అదొక ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. మీరు అక్కడ కడుతున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మునిగిపోతే పట్టించుకుంటలేరు. ఇది బాధ కలిగించేటువంటి విషయం. తప్పకుండా ఇక్కడ భద్రాద్రి రాముడిని ఆలయాన్ని కూడా కాపాడాలి. చాలా చరిత్ర ప్రసిద్ధిగాంచింది. ఒక రాజుల మీద పోరాటం చేసి కట్టినటువంటి ఒక ఆలయం అది. అట్లాంటి ఆలయాన్నేమో విస్మరిస్తున్నారు. మీరే అది మునిగిపోవటానికి తోడ్పాటు అందిస్తున్నారు. మరి మేము అక్కడ అయోధ్యలో కడతాము అని అంటే ఇది ఒక ద్వంద్వనీతి కనబడుతుంది. ఇది వదిలిపెట్టాలి. ఉత్తరాదిన మీరెంత దాని ప్రాముఖ్యత పెంపొందించాలని ప్రయత్నం చేస్తున్నారో దక్షిణాదిన ఉన్న ఆలయానికి అదే ప్రాముఖ్యతని ఇవ్వాలని, దాన్ని కూడా కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరం మోగిన పరిస్థితి, మీరు చట్టసభలో ఏ ప్రాంతం నుంచి వెళ్ళే అవకాశం ఉందండి? ఏమీ ఆలోచించలేదు. ఆలోచించినప్పుడు మాట్లాడదాం.